వేట నిషేధ సమయానికి గాను ప్రభుత్వం ఇస్తోన్న మత్స్యకార భరోసాలో చేరేందుకు గడువు పరిమితిని పొడిగించాలని ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలిపిల్లి లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లోని సంఘం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్లుగా మత్స్యకార భరోసా అందక ఇబ్బంది పడుతూ వచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకార భరోసా 20,000 ఇస్తున్నప్పటికీ దరఖాస్తు చేసుకునేందుకు అతి తక్కువ సమయం ఇవ్వడంతో 826 మంది నష్టపోతున్నారన్నారు. వీరికి ఒక అవకాశం కల్పించి దరఖాస్తు చేసుకునే యాప్ను తిరిగి తెరిపించాలన్నారు. అలాగే డీజిల్ సబ్సిడీ కింద ఏపీ మొత్తం మీద తమకు బకాయి ఉన్న 5 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరారు. నా పేరు మైలిపిల్లి లక్ష్మణరావు, ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. మరి ఈరోజు మత్స్యకార భరోసా మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కూడా మత్స్యకార భరోసా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు సూపర్ 6లో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మత్స్యకారుడికి విరామ సమయంలో 20,000 వేస్తామని ఆ రోజున మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 3 రోజుల నుంచి కూడా ఈ మత్స్యకార భరోసా మీద అర్హులైన మత్స్యకార పేర్లన్నీ కూడా సేకరించి వారికి ఖాతాల్లోకి రేపు 26వ తేదీన మరి అమౌంట్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి గతంలో 10,000 ఇచ్చేవారు వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మాట ప్రకారంగా 20,000 వేయటికి అన్నీ కూడా కసరత్తు చేయడం జరుగుతుంది. మరి 20,000 అని చెప్పిన తర్వాత మరి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇవన్నీ కూడా బూటకం మాటలని ఎంతో ఎద్దేవా చేసేవారు. వారందరికీ కూడా ఈరోజు కనువిప్పు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ బోటు వాళ్ళకి పెండింగ్ ఆయిల్ సబ్సిడీ, అలాగే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు 75% సబ్సిడీతో విహెచ్ఎఫ్ సెట్స్, జీపీఎస్, ఏకే సమ్స్, అలాగే నెట్స్, వైర్ రోప్స్ అన్నీ కూడా ఇచ్చి ఉన్నారు. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కనుమరుగైపోయి మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడే అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ సబ్సిడీ పరికరాలన్నీ కూడా ఇచ్చి మరి బోటు వనరులను ఆదుకుంటారని మీ ద్వారాగా తెలియజేస్తున్నాం.